ఇక సికింద్రాబాద్ పార్లమెంటు ప్రాంత అభివృద్ధికి 3,500 కోట్ల రూపాయలు కేటాయించాలని లస్కర్ జిల్లా సాధన సమితి డిమాండ్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి పలు డిమాండ్లతో జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ లేఖ రాశారు. హైదరాబాద్ అభివృద్ధి అంటే గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలే కాదని, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలు చిన్న చిన్న రోడ్లు, మురికి కూపంగా మారి అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి 500 కోట్లు కేటాయించి వేగంగా అభివృద్ధి చేయాలని పవన్ కుమార్ గౌడ్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ జిల్లా అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సికింద్రాబాద్ పుర ప్రజల యొక్క తరఫున వారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ 10,000 కోట్ల రూపాయలు కేవలం ఒకే ప్రాంతానికి కాకుండా నియోజకవర్గాల వారీగా ప్రతి నియోజకవర్గానికి ఒక 500 కోట్ల రూపాయలు వారు ప్రత్యేకంగా కేటాయించి, ఆ 500 కోట్లలో ఆ యొక్క నియోజకవర్గాల్లో చేపట్టాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించే విధంగా అధికారులకు ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈరోజు మా లష్కర్ జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ని పంపించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సికింద్రాబాద్ రాను ఒక మురికి వాడలకు నిలయంగా తయారవుతూ, అభివృద్ధి అంటే కేవలం గచ్చిబౌలి, మాదాపూర్ ఇట్లా ఈ ప్రాంతాలకే తప్ప అభివృద్ధి అనేది సికింద్రాబాద్ కనుమరుగైపోయింది పూర్తిగా. కాబట్టి దయచేసి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఈ అభివృద్ధి కార్యక్రమాల అమలుకి అంటే నగరంలోని అన్ని ప్రాంతాలకు కూడా విస్తరించే విధంగా వారు ప్రత్యేకంగా ఇటు జిహెచ్ఎంసీకి కానీ, అటు వాటర్ వర్క్స్ కానీ, అటు ఎలక్ట్రిసిటీ కానీ, ప్రతి అన్ని డిపార్ట్మెంట్లకు కూడా సపరేట్గా